ఇది ఇలా పాకిస్తాన్ కు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఎవరు? మన అదానీ గారే. కాబట్టి అదానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అన్ని పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే అదానీ ప్లాంట్స్ ని అదానీ పేరు అదానీ కాదు, అది మోడీ అనుకోవచ్చు. మోడీ తన యొక్క ప్లాంట్లని ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ని మోడీ ఇన్ని దేశాలు తిరిగిండు. ఏది శ్రీలంక పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు. ఆస్ట్రేలియాలో ఎందుకు పోయిండు? ఇన్ని దేశాలు తిరిగి ఏ దేశం మన ఇంతకుముందు గతంలో ఉన్న మన దేశ ఏ ప్రధాని అయినా లేకపోతే వేరే ఏ దేశాల ప్రధానులు కానీ ప్రెసిడెంట్లు కానీ వేరే దేశం పోతే ఏదైనా పని మీద పోతారు, ఏదైనా డీల్ చేసుకొస్తారు. రైట్? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు, అవునా కదా? భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేశారు. అట్లా నెహ్రూ గారు పోతే ఒక డీల్ చేసుకొచ్చారు, ఇందిరాగాంధీ గారు పోతే ఇంకో డీల్ చేసుకొచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే తాష్కెంట్ ఒడంబడిక చేసుకొని ప్రయత్నం చేశారు. అట్లా మోడీ గారు గిన్ని దేశాలు తిరిగిండు. ఇప్పటి వరకు ఒక్క అగ్రిమెంట్ చెప్పండి ఒక దేశంతో. ఎందుకు పోతుండ ఆయన? కెన్యాకు పోయిండు. ఎందుకు పోయిండు? ఆయా దేశాల ప్రధానులు కానీ ఆయా దేశాల యొక్క విదేశాంగ మంత్రులు కానీ చెప్తున్నారు అన్ని అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు. సీపోర్టులు, ఎయిర్పోర్టులు, బొగ్గు లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు. మరి అదానికి ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే అదానికి 15% అందులోకి వెళ్ళి వాటా పోతుంది, మిగిలిందంతా మోడీలకే చెందుతుంది. మోడీకి ఎవరు లేడు, పెళ్ళాం లేదు. పెళ్ళాన్ని ఉన్నది వదిలేసిండు, పెళ్ళాం లేదని అబద్ధం ఆడిండు. ఓకే, కానీ మోడీకి చుట్టాలు ఉన్నారు, అనేక పెద్ద బలగం ఉన్నది. మోడీ ప్రధాని కాకముందు వాళ్ళు పేదోళ్ళు ఉండే నూనె అమ్ముకునేటోళ్ళు ఇలా ధనవంతులు అయినరు. కాబట్టి మోడీ కేజ్రీవాల్ గారు ఢిల్లీ అసెంబ్లీలో చెప్పిండు ఏమని, ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది అంటారు కదా, ఒకరికి ఒక సోకు ఉంటుంది అంటారు కదా. వానికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కావాలని సోకు ఉన్నది, కానీ కష్టపడిగా కానీ దోసుకొని కావడం కాదు కదా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని చేసిండు. ఈ పిఎం కేర్ ఫండ్స్ అని అది ఆర్టీఐ కింద వేస్తే ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు. మరి మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకోవచ్చు కదా. ఆ పిఎం పేరు మీద ఎవరైనా డొనేషన్ ఇస్తే అది ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని పెడుతున్నాం, పెట్టినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇస్తుంది కదా మన గవర్నమెంట్. సో అది ప్రజలకు వాడుతుంది కదా. మోడీ ఏమంటాడు, అలా 1,00,000 కోట్లు ఉన్నాయి ప్రజలు డొనేట్ ఇచ్చినాయి, అవి ఎప్పుడంట ఆర్టీఐ కింద రాదంట, అది ఎక్కడ ఖర్చు పెడుతుంది ఎప్పుడంట, అది ప్రజలకు ఖర్చు పెట్టాడంట. ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ దోసుకుంటాడంట ప్రధానమంత్రి పేరు మీద. అప్పుడు మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకో, అది ఎన్జిఓ కింద కూడా లేదు. అది అర్థమైందా? ఇట్లా దోసుకుంటున్నాడు. మరి ఎవరికి పిల్లం పిల్లలు లేని వాళ్ళకి మరి ఫకీర్ అన్నప్పుడు జోల పెట్టుకుని పోయేటానికి అన్ని 1,00,000 కోట్లు ఎందుకు పిఎం కేర్ ఫండ్స్ కింద? వాటిని దేనికి ఖర్చు పెడుతుండో చెప్పొచ్చు కదా, చెప్పడంట. ఓకే, సో అట్లా ఇట్లా మోడీల పేరు మీద దోసుకుంటున్నాడు. మార్కెట్ రేట్కి ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల కింద ఉన్న భూములు అమ్మినా మనకి 1,00,000 కోట్లు వస్తాయి. దాన్ని అది ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయేమో ఫ్రెండ్స్ కి ఫ్రీగా ఇస్తాడంట, 1,00,000 కోట్ల పడుతుంది. అదే ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయేమో మనం కట్టిన జిఎస్టీ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడంట. అదే రైతుల రుణాలు మాఫీ చేయమంటే చేయడంట. అంటే ఎన్ని రకాలుగా దోసుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఇలా మోడీ వచ్చినాక బాగుపడుతుంది. మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్య బ్రాహ్మణులు, గుజరాత్ చెందిన నాయకులు, గుజరాత్ చెందినటువంటి వ్యాపారవేత్తలు, వీళ్ళు తప్ప ఇంకెవడన్నా బాగుపడుతుండేమో నాకు చెప్పండి. ఆయనే పబ్లిక్ లో చెప్తుండే కదా 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అన్నాడు. అంటే అర్థమైంది అంటే ఎవడు తింటాడు దొడ్డు రేషన్ బియ్యం? పేదోడే తింటాడు, ఏ గతి లేక తింటాడు. రైట్? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే దొడ్డు రేషన్ బియ్యం ఎవడు తింటలేడు, గతంలో కూడా ఎవడు తినలేదు. సన్న బియ్యం ఇస్తే అందరు కళ్ళకి అద్దుకొని తింటున్నారు. అంటే అర్థమైంది దొడ్డు రేషన్ బియ్యం తినరు. అయినా నార్త్ ఇండియాలో ఇంకో దగ్గర తింటున్నారు. అంటే దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి వాళ్ళని తెచ్చినావు, అంత పేదోళ్ళని చేసినావు అంటే అర్థమైంది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నావు. అర్థమైందా? సంపద అంతా వెనకడ బ్రాహ్మణుడు వాడి గుళ్ళ దాచిపెట్టుకున్నాడు, నాగబంధాలు వేసిన అంటాడు. మూడిట్ల నాగబంధం తీస్తే ఏం కాలేదంట, 4వ దాన్ని తీస్తే నాగభావం వచ్చి కడుతుందంట. 1000 సంవత్సరాల కింద దాచిపెట్టిన నాగభావం ఇంకా బతుకుంటుందంట. ఎవ్వని చెవులలో తామర పూలు పెడుతుండ్రు. తీయండి పద్మనాభ స్వామి 4 ఇంకొక తీయండి. కోర్టు ద్వారా తీర్పిపించుకున్నారు ఏమని, ఆ పద్మనాభ స్వామి టెంపుల్ బ్రాహ్మణులకే వర్తిస్తుందంట. అందులో ఉన్న ఆస్తులన్నీ ప్రజలకు వర్తించకుండా కోర్టు ద్వారా తీర్పించేటోడు మళ్ళీ బ్రాహ్మణుడే. అంటే ఎట్లా నిలువు దోపిడీ చేస్తున్నారో మనం ఆలోచించండి. దేశంలో ఉన్న సంపద వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, దేశంలో ఉన్న ప్రజలకి విద్య అందొద్దు, విద్య అందితే ఇట్లా నాలుగు ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యకి సంపదకి దూరం చేసి అప్పుడే వీళ్ళు మనం చెప్పినట్టు వింటారు అని ఈ అనార్యులని ఈ మూలవాసులని 1000 సంవత్సరాల నుంచి ఇదే బాధ పెడుతున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది.
దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అన్ని కీలక శాఖలలో ఈ మూలవాసులు ఉండాలి. 1% లేని బ్రాహ్మణుడు అన్నిట్లలో ఎట్లా ఉంటాడు? జడ్జిలలో వాళ్ళు ఎట్లుంటారు? మనం కూడా 90% ఉండాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో మనం కూడా 90% ఉండాలి. కేంద్ర హోంశాఖలో మనం కూడా 90% ఉండాలి. మనం కట్టిన ట్యాక్సీలే కదా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. కాబట్టి దాని గురించి కొట్లాడను రా అయ్యా. రిజర్వేషన్ అంటే అదే 50% క్యాప్ ఎందుకు పెడతావు? 50% క్యాప్ పెట్టి మిగిలిన 50% జనరల్ కేటగిరీ అని మమ్మల్ని ఆడి దగ్గర రానియవు కదా. ఆ పైన ఉన్నాడు మాకు మార్కులు లేడు కదా. 99.99 వస్తేనే అంటాడు. ఎవరికి వస్తాయి? మాకు రాకుండా మాకు తక్కువ మార్కులు వేస్తావు కావాలని. మేము ఎంత టాలెంట్ ప్రదర్శించినా వేసేసి అన్ని కీ శాఖలన్నిట్లో మీరే ఉంటారు. అంటే యూ వాంట్ కంట్రోల్ అస్, యూ వాంట్ లూట్ ఫ్రమ్ అస్. ఎన్నేళ్ళు చేస్తావు ఇట్లా చెయ్యి. బ్రాహ్మణుడు పూజ చేయొద్దు, బ్రాహ్మణుడు గడ్డంకి కాలే. కొత్త రాజ్యం మేము రాస్తాం రాజ్యాంగం, అర్థమైందా? చింపి పారదొబ్బాలి మన ధర్మశాస్త్రాన్ని. చింపే వివక్షని పెంచి పోషించేది చింపి పారదొబ్బ కాలబెట్టాలి. అర్థమైందా మిత్రులారా? ఆలోచించండి. ఇట్లా మాట్లాడితే చంపేస్తారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపేస్తారు, కత్తి మహేష్ని చంపేస్తారు, ఇంకొని చంపేస్తారు. మేమందరం అనుకుంటే ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఈ అదాని. కాబట్టి అదాని నథింగ్ బట్ మోడీ. కాబట్టి ఆడ మోడీకి సంబంధించిన విద్యుత్ ప్లాంట్ లో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు మోడీ ఎట్లా దాడి చేస్తాడు? దాడి చేస్తే ఈయన యొక్క విద్యుత్ ప్లాంట్లే వీక్తాయి కదా. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వము ఒక ఈ పర్టికులర్ అమాయకులు ఉన్నటువంటి ప్లేస్ 9 చూపెడితే గా 9 సైట్లనే సామాన్యులు ఉన్న స్థలాలనే కొట్టి ఏది వీళ్ళు దాడి చేసి ఇది డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ అజిత్ దోవల్ అంటే ఉన్నాడు కదా నేషనల్ సెక్యూరిటీ ఏదో, ఆ అజిత్ దోవల్ అంటే ఆయన పాకిస్తాన్ తోటి వ్యాపారాలు చేస్తాడు. ఈ అమిత్ షా కొడుకు దుబాయ్ తోటి వ్యాపారాలు చేస్తాడు. అజిత్ దోవల్ ఎట్లా కొడతాడు పాకిస్తాన్ని? గతంలో మనకు ఏది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఐఎస్ఐ తోటి 34 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 500 కోట్లు ఇచ్చిర్రని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎల్లకాలం మనం ఉల్లు చేయలేరు. ఓకే, మనకి రీసెర్చ్ చేసి ప్రాపర్ గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ రోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మనము ఇంకా ఉల్లు కావాల్సిన అవసరం లేదు. ఓకే, మనం కూడా మనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఐక్యరాజ్య సమితిలో అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాల ప్రధానులకి, అన్ని దేశాల ప్రెసిడెంట్లకి, అన్ని ప్రపంచంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కి మనము లెటర్లు రాసి రిక్వెస్ట్ చేసి ఈ దుర్మార్గుల ఈ ఆర్య బ్రాహ్మణుల అరాచకత్వాన్ని, వివక్షని, మన